పుట్టిన బిడ్డకి ఈ మాడు మీద పెంకు కన్నం ఉంటుందండి, రంధ్రం ఉంటుందండి, బ్రహ్మరంధ్రం ఖాళీగా ఉంటుందండి. మీరు నొక్కి చూస్తే తెలుస్తుంది, మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. గట్టిగా నొక్కితే చచ్చిపోతారండి, నొక్కకూడదు. అందుకే తల్లి తప్ప ఎవరు దగ్గరికి రానివ్వరు. పొరపాటున ఎవరో పిల్లలు వెళ్ళారనుకోండి, సాటి పిల్లలు ఎవరైనా 6-7 ఏళ్ళు ఉన్నవాళ్ళు, వాడికి తెలియక నొక్కేస్తాడు, చచ్చిపోతాడు. చాలా మెత్తగా ఉంటుంది అది. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ తెరుస్తుంది అక్కడ గుంట. దాని నుంచే పూర్వజన్మ రహస్యాలు ఆ శిశువుకు అందుతూ ఉంటాయి. అందుకే ఉయ్యాల్లో ఏమీ తెలియకుండా నవ్వుతూ ఉంటాడు. లేకపోతే శిశువు కళ్ళు ఎలా వస్తాయి, నవ్వడం ఎలా ఉంటుంది, ఉన్నట్టుండి ఎందుకు ఏడుస్తాడండి? ఇంతకంటే సైన్స్ ఉందా? ఇంతకంటే విజ్ఞానం ఉందా? మనకి కళ వచ్చిందంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళు చచ్చాయి కాబట్టి ఈ గడిచిన జీవితాలన్నీ ఏవో వస్తాయి, గడవబోయే. అసలు పిల్లాడికి ఏముంటాయండి, పాలు దగ్గర పడుకునేవాడికి. మరి వాడు ఎందుకు నవ్వుతున్నాడమ్మా? వాడెందుకు నవ్వుతున్నాడు? ఉయ్యాల తొట్టి ఏం ఉపదేశమిచ్చెనో ఊయనుచు కొట్టుచుండు అన్నాడు మహాకవి జాషువా. ఉయ్యాల తొట్టి వాడికి ఏదో ఉపదేశం ఇచ్చిందండి, ఊ ఊ ఊ అంటున్నాడు. ఏదో వినపడుతోంది వాడికి. ఊ ఎక్కడి నుంచి వచ్చింది? అలాగా ఆ శిశువుకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంటే జన్మాంతర జ్ఞానం బ్రహ్మరంధ్రం గుండా వస్తుంది. ఇప్పుడు మరి ఆమోదం రాసిన వారు ఎవరయ్యా అంటే స్వయంగా కన్న తల్లి. మోసం చేసింది ఆవిడే.